హాయ్ అండి. హాయ్. ఇవాళ వీడియో ఏంటంటే హౌస్ క్లీనింగ్ మొదలెట్టామన్నమాట. ఫస్ట్ లివింగ్ రూమ్ దగ్గర నుంచి మొదలెడదాం అనుకుంటున్నాం అనమాట. ఈ పాదు నేను చూసారు కదండి, ఆ చివరి నుంచి అక్కడ నుంచి మొదలెట్టి చూస్తున్నారు కదా, అక్కడ ఉంది కుండి, అక్కడ నుంచి మొత్తం వీళ్ళంతా ఇలా మొత్తం పెంచిచ్చాను. కాకపోతే నేను అంత లాస్ట్ ఇయర్ ఇండియా వెళ్ళాను అనమాట. ఇండియా వెళ్ళినప్పుడు మొత్తం ఈ వాలు చల్లగా ఉంది కదా, రోడ్ సైడ్ ఉంటుంది కదా ఇది. దీనివల్ల మాకు స్నో పట్టేసింది అనమాట. బాగా పట్టేసినప్పుడు ఈ స్నోకి గోడంతా ఇక్కడ ఉంది కదా, అంత చల్లగా అయిపోయి మొత్తం పాదంతా పాడైపోయింది అనమాట. స్టార్టింగ్లోని అదంతా పోయింది, అందుకే ఆకులన్నీ రాలిపోయినాయి. ఈ తర్వాత మళ్ళీ నేను వచ్చిన తర్వాత కొంచెం వేడొచ్చి మళ్ళీ అవి ఇవి వేసిన తర్వాత మళ్ళీ కొంచెం వచ్చింది. కానీ ఇదిగో ఈ లోపు మేము హౌస్ తీసుకోవడం అక్కడ మూవ్ అవుతున్నాం కదా, ఇంకా అందుకే మొత్తం తీసేస్తున్నాను. ఇంకేం చేయలేము, చాలా బాధ వేస్తుంది నాకు. ఇదిగా పెంచుకున్నాను ఇది గోడకంతా పట్టించేసి. సో ఫస్ట్ టైం ఇదే తీస్తున్నాను. కానీ ఇలా తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ బాగుంది కదా, దీన్ని మాత్రం కట్ చేసుకుని వాటర్లో పెట్టుకుంటే మనకి రూట్స్ వస్తాయి అనమాట. ఎంచక్కనే అవి మళ్ళీ ఏదైనా కుండీలో పెట్టుకున్నాం అనుకో చాలా పెద్దగా పెరుగుతుంది. నాకు ఇంకా చాలా ప్లాంట్స్ ఉన్నాయన్నమాట, మనీ ప్లాంట్స్. కాకపోతే ఎన్ని ఉన్నాయి ఇంకా కావాలనిపిస్తుంది. చూసారు కదా అక్కడ అన్ని మనీ ప్లాంట్స్ ఎలా తీస్తాను నేను. చాలా చాలా ఇష్టం అనమాట నాకు ఇవి. ఇంకసారి ఇక్కడ నుంచి ఇలా మొదలెట్టాను. ఓకే, ఇంకన్నీ తీసేసి మొత్తానికి ఇంకా వదిలేస్తున్నాను. కొన్ని ఏమో ఫ్రెండ్స్కి ఇచ్చేస్తున్నాను మొక్కలు, కొన్ని మాత్రం పట్టుకెళ్తున్నాను. అంటే అక్కడ చూసారు కదా కరివేపాకు మొక్క ఉంది, అక్కడ చూస్తున్నారు కదా కరివేపాకు మొక్క అనమాట. మా అమ్మాయి వీడియో తీస్తుందట వెళ్ళి. కరివేపాకు మొక్కలు మళ్ళీ మనకు దొరకవు కదా అయ్యి, అందుకని కంపల్సరీ కావాలని చెప్పి అవి మళ్ళీ కరివేపాకు మొక్కలు మనకు అంత ఈజీ కాదు కదా, అక్కడ దొరకవు. అవి ఆల్రెడీ నేను 1 year నుంచి మంచిగా పెంచుతూ వచ్చాను. సో అందుకే ఇంకా అది కూడా అవి పట్టుకుపోతున్నాను అనమాట. ఇంక అయితే వదిలేస్తున్నాను. ఇది వాటర్లో పెట్టి చూస్తాను పని చేస్తుందా లేదో. ఇంకా మొదలెడదాం ఫాస్ట్ గా. ఇక మొదలెడదామా? ఇంక ఇలా వచ్చింది కదా, ఇది మొత్తం అంతా ఎండిపోయిన తర్వాత లాస్ట్ లో మాత్రం మళ్ళీ చిగురించడం మొదలెట్టింది ఇది. ఇంక ఇక్కడ తీసేస్తున్నాను అలాగా. అస్సలు చాలా బాధ వేస్తున్నాను బాబు, కానీ తప్పట్లేదు. ఇలా వచ్చిందనమాట. ఈ కుండీ అయితే చాలా బాగుంది. ఇది కూడా ఇదైతే పట్టుకెళ్తాను. ఓకే, ఫ్రెష్గా ఉంది. ఇంక ఇందులో మిగిలిపోయింది ఉంది కదా, అది వాటర్లో పెడితే మనకి అది కూడా పనిచేస్తుంది. ఏది స్టార్టింగ్ ఇంకా 2 వాటర్లో పెడితే మనకు మంచిగా రూట్స్ వస్తాయి అనమాట. కొత్త మొక్క కింద వేసుకోవచ్చు. ఇవన్నీ మనీ ప్లాంట్లే. ఇవి కూడా అంతే అలా కటింగ్లు చేసి మొక్కల కటింగ్ నుంచి పెట్టాను అనమాట. చాలా బాగుంటాయి. ఇది ఒకటి, ఇంకా పక్కన ఒకటి ఉంది, ఇదొకటి, ఇది కూడా పైనుంచి. ఇది ఇంకా డిఫరెంట్ అనమాట. వాళ్ళ మొక్కల గురించి చెప్తున్నాను కదా, ఇదిగో ఇది కూడా అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. డిఫరెంట్ అనమాట. మనకు మొత్తం పచ్చ కలర్లో ఉంటుంది కదా, ఇది కొంచెం వైట్ అండ్ ఇలా అవుతుంది అనమాట. పైన వైట్ అండ్ గ్రీన్ లాగా. ఇది కూడా పట్టుకుపోతున్నాను. ఇది మాత్రం ఎవరికి ఇవ్వట్లేదు. ఇంకా ఇది కూడా మనకి ఎలా దూరం జర్నీలు వెళ్ళినప్పుడు బాగా పనిచేస్తుంది. వాటర్ లేకపోయినా పనికి వస్తుంది అనమాట. దీన్ని మాత్రం ఎక్కడ కావాల్సిన మనం ట్రావెల్లో పట్టుకోవచ్చు. ఇంకోటి పీస్ లిల్లీ ఒకటి ఉంది. పీస్ లిల్లీ కూడా పర్వాలేదు, కానీ ఫ్రెండ్కి ఇచ్చేస్తున్నాను. ఇది ఇంకోటి కూడా ఉన్నాయి. ఇలా మొక్కలు చాలా ఉన్నాయన్నమాట. ఇది ఆల్రెడీ మీరు చాలాసార్లు చూసుంటారు కదా, ఇక్కడ నుంచి వీడియో చేస్తూ ఉంటాను మొక్కల దగ్గర. ఇది ఒకటి అనమాట. ఇంక ఇది పట్టుకెళ్ళట్లేదు, ఇది ఉంచేస్తున్నాను. ఇదైతే నేను చాలా ఈజీగా పనిచేస్తుంది మనకి. ఇంక చూసారా, ఇదైతేనే మనం ఎక్కడికి ట్రావెల్కి పట్టుకెళ్ళినా ఈజీగా పట్టుకుపోవచ్చు. దీనికైతే మనకు ప్రాబ్లం ఉండదు అనమాట. వాటర్ ఇది అయిపోద్దని ఉండదు. దీంట్లో నీ కింద ఆల్రెడీ వాటర్ బాల్స్ టైప్ ఉంటాయి అనమాట. ఇంత బడ్ లోపల వాటర్ ఉంటాయి. మనకి వాటర్ లేకపోయినా వెళ్ళిపోద్ది ఇది. సో నేను ట్రక్లో వేసేస్తున్నాను. ఇంకా ఇది తెలియదు మరి ఎప్పుడు. నేను కొత్తది ఫ్రెండ్ ఇచ్చిందనమాట. చిన్న చిన్న ఆకున ఇంత చిన్న మొక్క ఇచ్చింది. దాన్ని ఇలా పెంచుకున్నాను అనమాట. నాకు పూలు అంటే చాలా ఇష్టం కదా, కానీ ఇండోర్లో నీ పూలు పుయ్యవు కదా, అందుకని ఆర్టిఫిషియల్గా ఫ్లవర్లు ఇట్టేది ఇందులోని. ఇంటెలిజెంట్ ఫెలో తీసేస్తానండి. ఇంకా ఇదైతేనే ఇంకో ఇది కూడా పట్టుకుపోతున్నాను. ఉంటుందో లేదో ట్రై చేద్దామని చెప్పి వదులుకోవడం ఇష్టం లేక, ఎందుకంటే పాట్ ఇది కూడా చాలా ఇష్టం నాకు, అందుకని అనమాట. ఓకే, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చూసారు కదా మొక్కలతో నా గోల అదంతా అయిపోయిందనమాట. కొన్ని అయితే వదిలేస్తున్నాను. మనీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, తర్వాత ఇంకో ఫ్రెండ్ ఇచ్చిందని చెప్పాను కదా ఎల్లో కలర్ పాట్లుది, అది
జీజీ ప్లాంట్ ఇవన్నీ మాత్రం మనం ఎక్కడికైనా ట్రావెల్లో పట్టుకుపోవచ్చండి. నాకైతే బాగా తెలుసు. అది మాకు ఇప్పుడు పాట్ ఇక్కడ నుంచి అక్కడ రావడానికి అయితే 10 రోజులు పడుతుంది. బట్ 10 రోజులు పట్టినా అందులో ఉంటాయన్నమాట. మనం ఫస్ట్ రోజు బాగా వాటర్ నింపేసి కవర్ ర్యాప్ చేసేసి ఒకవేళ పెట్టేటప్పుడు కానీ వీడియో తీయగలిగితే అది కూడా పెడతాను. అలా పెట్టేసాం అనుకో అసలు ఏమాత్రం పాడవదు. ఇంకా తర్వాత ఇది అసలు మ్యాటర్ అనమాట. అవి ఎలా అయిపోయినా నాకు పర్వాలేదు. ఇది మాత్రం కరివేపాకు చూస్తారు కదా, కరివేపాకుని ఇది 1 ఇయర్ నుంచి ఎలా జాగ్రత్తగా పెంచుతున్నాను అనమాట. చిన్న మొక్క ఇచ్చింది ఫ్రెండ్ న్యూ జెర్సీలో అను అని. సో తను ఇచ్చింది అనమాట, అలా పెంచుతూ వస్తున్నాను. సో మొత్తానికి ఇదైతే మాత్రం వదలను. ఎలాగోలా దీన్ని చూడాలి. అంటే కారులో పెడతాను ఏంటో మరి మా ఆయన ఏమంటాడో చూసి. ఇంక ఇది ఒకటి అనమాట, ఇది కూడా తీసుకున్నాను. ఈ 2 అలా పెంచుకుంటూ వస్తున్నాను. అది మొక్కలతో నా గోల. ఓహో కామెడీ చేస్తున్నావా? సో మొక్కల్లో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, చెప్తాను. నేనైతే మొత్తానికి ఇవన్నీ పట్టుకుని డాలస్ వెళ్ళిపోతున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా పెడతానో ఏంటని మొత్తం చూపెడతాను. సో మొక్కలని ఎలా పట్టుకెళ్ళినా మీకు చూపిస్తాను కదా. ఇంక ఇక్కడ చూడండి, ఇలా మనకి ఏదన్నా కవర్ ఉంటుంది కదా, ఆ కవర్లో మంచిగా మట్టి వేసేసి కరివేపాకు మొక్క అసలు వదలడం ఇష్టం లేదు నాకు. ఎట్టి బస్సులో కావాలనిపించింది. అందుకే ఇలా మనకు కవర్ ఉంటుంది కదా, చూసారు కదా, హోల్స్గా ఉంటుంది. ఇందులో గాలి వెళ్తుంది మంచిగా. సో మట్టి ఇందులో పెట్టేసి ఇందులో కొంచెం వాటర్లో తడుపుతాను. అప్పుడప్పుడు కొంచెం ఇలా వాటర్ ఇలా చిమ్ముతాం కదా, అలా చిమ్మేస్తే మొత్తానికి బాగానే ఉంది. సో ఆల్రెడీ 2 డేస్ ట్రిప్ అయిపోయింది. బట్ సూపర్గా ఉందన్నమాట, ఏం పోవలేదు. ఇంకా నెక్స్ట్ చూపిస్తానండి. ఇప్పుడు టైం దొరికింది నాకు. మనకి ర్యాపింగ్ చేసి కవర్ ఉంటుంది కదా, ఇలాగా దీనికి మనకు మట్టి ఒలిగిపోకుండా మంచిగా ఇలా సీల్ వేస్తాను అనమాట. ఇది కూడా కరివేపాకు మొక్కే చూస్తున్నారు కదా, ఇలా సీల్ వేస్తాను. దీనికి కొంచెం వాటర్ చల్లేసాను. చూస్తున్నారు కదా, చెమ్మ కనబడుతుంది ఇక్కడ. తర్వాత కొంచెం హోల్స్ పెడదామని చెప్పి 2 డేస్ అయిపోయింది. అయినా మాత్రం చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో. 2 డేస్ ట్రిప్ అయిపోయినా అలాగే ఉంది. ఇంక తర్వాత మనీ ప్లాంట్లు కూడా నేను కొన్ని పెట్టాను. ఇది కూడా అక్కడక్కడ స్ప్రే కొడతా ఉన్నాను వాటర్ నిన్న. ఇంక ఇవాళ అయితే ఏం కొట్టలేదు. చూసారు కదా, దీన్ని కూడా నేను సీల్ వేస్తాను అనమాట. కుండీలు లోపల ఉన్నాయి. సో చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంక రేపు ఒక్కరోజు అనమాట, రేపు వెళ్ళిపోతాం టెక్సాస్. సో అది మంచిగా పెట్టేశాను. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ప్లాంట్ ఎలా వస్తుందో ఇంటర్వ్యూ చూసి చెప్తాను. బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇలాగా కానీ పెట్టుకున్నప్పుడు కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. నేను ఇందులో పెడుతున్నాను. సో ఇలా జాగ్రత్తగా నేను లోపల తోసేసాను అనుకో. వీడొక్కడ మన జాకెట్లు ఇక్కడ వేసాము. మేము అక్కడ వండుకోవడానికి వెళ్తున్నాం కదా, కొన్ని రోజులు బయట ఉండాల్సి వస్తుంది అనమాట. మొత్తం స్టీల్ సామాను అన్నీ ఇక్కడ పేర్చేసాం. సో రేపు పొద్దున్న కొంచెం వాటర్ కూడా చింపుతాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్గా ఉందో లేదో కూడా అది కూడా వీడియో పెడతాను మీకు అక్కడ చూద్దరిగానే. సరే మరి అది ప్లాంట్లు, ఇలాంటి ప్లాంట్లు పట్టుకెళ్ళచ్చు. కరివేపాకు మనకు అస్సలు దొరకదు. మనకంటే మాకు అమెరికాలో అస్సలు దొరకదు. ఇంత మొక్క కొన్నా దాన్ని ఇంత పెంచాలంటే 8 సంవత్సరాలు పడుతుంది. సో అది అందుకే మంచిగా వదలకుండా పట్టుకెళ్తున్నాను. 2 డేస్ అయిపోయింది. హోటల్కి వచ్చాము. సో అది స్నానాలు చేసి ఫ్రెష్ అయ్యి మంచిగా ఏదైనా ఇండియా రెస్టారెంట్ శుభ్రంగా తిని ఇంక రెస్ట్ తీసుకుందాం. మళ్ళీ రేపు పొద్దున్న 3rd డే ఇంకొకటి ఉందన్నమాట. లోపలికి వెళ్ళి మాడుకుందాం రండి. 3rd డే ఇంకో చోట ఇంకా ఆగక్కర్లేదులే. 3rd డే ఇంకా తెచ్చుకోకి వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి ఇంకా 5 hours జర్నీయే ఉంది. సో టైం వేస్ట్ అయిపోతున్నాయి. ఇంకా నడుపుతూ మాట్లాడుతున్నాను. అది కదే లోపలికి వెళ్ళిన ఏమైనా వింతలు ఉంటే అది కూడా వీడియో పెడతానే. ఓకే, బాయ్ బాయ్. అమ్మయ్య 3 రోజులు జర్నీ చేసింది. మొత్తానికి వచ్చాం హౌస్కి. చూస్తున్నారు కదా, ఎయిర్బిఎన్బి తీసుకున్నాం అనమాట. 10 రోజులు ఇక్కడ ఉందామని చెప్పి. ఇంకా హౌస్ జరుగుతూ ఉంది, మాది కొత్త హౌస్. సో ఇంకా కన్స్ట్రక్షన్ మొత్తం అవ్వలేదు. ఓకే, ఇంకా ఈ కరివేపాకు మొక్క గురించి కదా మనం మాట్లాడుకునేది. 3 రోజుల తర్వాత చూపిస్తున్నాను కదా, చూసారు కదా ఇలా అయ్యింది. అంటే బాగా ఎండ తగిలేసింది దీనికి. ఎండ తగిలేసి పక్కనంతా ఒళ్ళిపోయింది. ఇది మాత్రం బాగానే ఉంది. సో ప్రస్తుతానికి ఏం చేస్తున్నానంటే కొంచెం వాటర్ తీసుకుని మొత్తం తడిపేస్తున్నాను ఇది. సో రేపటికి ఎవరైనా కొంచెం ఫ్రెష్ అవుతుంది. లోపల బాగా మట్టి ఉంది కదా, సో సింక్లో పెట్టేసి బాగా తడుపుతున్నాను. నాకు ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం కదా, ఇలా 3 రోజులు పెట్టేసిన తర్వాత కరివేపాకు ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి, ఇక్కడ దొరుకుతుందో లేదో అని చెప్పి పట్టుకొచ్చాను. ఇలా మనం పాట్లోంచి తీసేసి మట్టిలో కట్టింది ఎలాగయింది ఫైనల్గా చివరికే. మరి ఇంకోటి కుండీలోని పెట్టి తెచ్చాను కదా, అది కూడా చూపిస్తాను అనండి. ఇది ఇంకోటి చూస్తున్నారు, సీలేసి ఇందులో కొంచెం చిల్లులు పెట్టి అప్పుడప్పుడు వాటర్ చిలకరంతా చేస్తాను. చేసి దగ్గరగా చూపించరా. ఇది చాలా ఫ్రెష్గా వచ్చేసింది. చూస్తున్నారు కదా, ఇదైతే ఫ్రెష్గానే అనిపించింది. సో నాకు ప్రస్తుతానికి నేను చెప్పేది ఏంటంటే, ఇలా కుండీలోంచి పీకేసి గుడ్డల్లో కట్టి లేకపోతే కవర్లో పెట్టిది సరిగ్గా వర్కౌట్ అయినట్లేదు. బట్ చూస్తాను, ఇప్పుడే వాటర్ అయ్యి పట్టాను. మరి ఏమన్నా కొంచెం మారితే మారచ్చు. బట్ ఇదైతే పక్కాగా పడిపోక ఎలాగుండవే బాబు, ఇదైతే పక్కాగా ఫ్రెష్గా ఉందో. చూస్తున్నారు కదా, 3 రోజులు జర్నీ తర్వాత కారులో పెట్టాను. వచ్చిన తర్వాత ఒకసారి ఇందులో కొంచెం డ్రాప్లు వేసాను అంతే వాటర్. చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో. మీరు ఎక్కడికైనా జర్నీలో మొక్కలు తీసుకెళ్ళాలంటే అయితే పర్ఫెక్ట్. ఇంకొకటి మిగతా తెచ్చాను కానీ అది ఎలా ఉన్నాయో తెలియదు. అర్జెంట్ ఇప్పుడే తీస్తున్నాను.
మా ఆయన చూసినట్టు తిట్టేతాడు మొక్కలను ఇప్పుడు. యాక్చువల్లీ ఎందుకే బాబు అక్కడ తీసుకోవచ్చు కదంటే నేనే ఎంతో ఇదిగా పెంచుకున్నాను. సో వదిలేడు ఇష్టం లేక తెచ్చాను. చూసారు కదా, ఇదైతే ఫ్రెష్గానే ఉన్నాయి. మనం మనీ ప్లాంట్లు అర్జెంట్గా వాటర్ పట్టేస్తానంటే చాలా రోజులు అయింది వీటికి అసలు వాటర్ పట్టలేదు. వచ్చే ముందు కూడా ప్యాకేజింగ్లు అడవుల్లో కూడా అస్సలు పెట్టలేదు. చూసారు కదా, ఇది కూడా చాలా ఫ్రెష్గానే ఉంది. ఏమాత్రం డౌట్ లేదు. మనీ ప్లాంట్ తెచ్చేసుకొచ్చి దీన్ని పక్కన పెడుతున్నాను. ఇంకా మిగతా మనీ ప్లాంట్లు ఎందుకంటే మనం వాటర్ ఎక్కువ అయిపోయినా ఇవి బాగానే ఉంటాయి కదా. సో ఇవైతే బాగానే ఉన్నాయి. ఇవైతే బాగున్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి మనీ ప్లాంట్. చూసారు కదా, మనీ ప్లాంట్ అయితే చాలా వచ్చినాయి. ఇందులో మనకు డౌట్ లేదు. నేను ఇంకా మిగతా జీజీ ప్లాంట్ అయితే చెప్పాను కదా, అయితే పట్టరాలేదు ఎందుకంటే నీ ప్లేస్ కుదరలేదు పెట్టడానికి. ట్రక్లో వేద్దాం అనుకున్నాను. ట్రక్లో అయితే ట్రక్లు మూవ్మెంట్కి 10 రోజుల తర్వాత వస్తుందంట ట్రక్. ఇంకా 10 రోజుల తర్వాత అంటే మొక్కలు ఏమైపోతాయో చలికని చెప్పి ఇంకా అందులో పెట్టలేదు. కార్లో పెడతా ఉంటేనే మీ వెనకాల అసలు ప్లేస్ లేదు, అందులో పెడితే కిందకి ఎక్కడ పడిపోతాయని చెప్పి అది కూడా తేలేదు. ఇంక వీటిని వదలలేక అయితే మనం ఎలా పెట్టినా ఉండిపోతే ఆకులు నలిగినా ఇరిగినా తర్వాత కవర్ అయిపోతాయి అని చెప్పేసి ఇది పెట్టాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఇది నా మొక్కల జర్నీ. ఈ మొక్కలన్నీ బాగానే వచ్చినాయి, తెచ్చినవి బాగానే వచ్చినాయి. ఒక్కటే పాట్లోంచి ఏదైతే పీకేసి మనం ఇంకో ఇలా వేసాలు వేసానో ఇదైతే కొంచెం తేడా కొట్టినట్టే ఉంది. చూస్తాను, పని చేస్తే ఓకే, ఇంక లేకపోతే అట్లీస్ట్ ఇదన్నా ఉంది. ఇది నా మొక్కలతో జర్నీ. మరి మిగతా వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఎవరన్నా మన ఫ్యామిలీ ఫస్ట్ టైం చూసుకుంటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మిగతా అన్ని పెట్టేస్తా ఉంటాను వీడియోలు. బాయ్.